తెలంగాణ నేతల మధ్య భోగి మాటల మంటలు పుట్టించాయి. పండుగ పూట బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇవ్వడంతో కరీంనగర్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను, చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది పుట్టినోడిని కూడా వాళ్ళోడు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల. మతం పేరు చెప్పి ఒకడు, ముఖ్యమంత్రికి దగ్గరాని దొంగగా బంధువులకు ఉద్యోగాలు ఇప్పించిన ఒకడు, అభివృద్ధి కొట్లాడే బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి నిలబోతా ఉన్నది మా పార్టీ. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. నేను మళ్ళీ కూడా చెప్తాను, నేను 5 ఏళ్ళు ఎంపీ, బండి సంజయ్ గారు 5 ఏళ్ళు ఎంపీ, వినోద్ గారు 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్, ప్లస్ కేసీఆర్ 5 ఏళ్ళు. వాళ్ళ ముగ్గురు సంబంధించిన టర్మ్ మీద నా డెవలప్మెంట్ మీద చర్చకు ఇదే ప్రెస్ క్లబ్లో, ఇదే ప్రెస్ ముంగట, ఇదే గెస్ట్ హౌస్లో, ఇదే ప్రెస్ ముంగట నేను ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నా. అవేం మాట్లాడకుండా మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది చెప్తే ప్రభుత్వాన్ని గోలగొడతా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేడు. జాగ్రత్తగా నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి.